నాన్న నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానురా. ఇంతకీ ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగానే ఉందిరా, కానీ ఊరే. ఊరా? ఊరికేమైంది? మళ్ళీ కలరానా? కలరా వస్తే మనుషులే పోతారు, కానీ ఇప్పుడు ఊరే పోతుంది. సరిగ్గా చెప్పు నాన్న, ఊరికేమైంది? మొన్న వాళ్ళెవరో వచ్చారు, పెద్ద పెద్ద మిషన్లు పెట్టి ఊరు తవ్వుతున్నారు. అడిగితే అదేదో మైనింగ్ అంటున్నారా. ఓ అదా, అయితే డబ్బులు ఇస్తారు, టౌన్లో ఇల్లు కూడా కట్టిస్తారు కదా. అదేం లేదంటారా రాములు, ఊరు మంద కాదంట, ఆ ఊర్లో మనుషులే ఉండరంట. మొన్న గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి చెప్పిపోయారా. అలా ఎలా ఉంటుందన్నా? సరే నేను వచ్చి మాట్లాడతాను పదా. సార్ ఉన్నారా? ఓ నమస్తే సార్. నమస్తే సార్, మా ఊర్లో మైనింగ్ జరుగుతుంది, మా భూములన్నీ తవ్వేస్తున్నారు, కనీసం కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం లేదు సార్. ఏ ఊరు మీది? చీకటిగూడెం. చీకటిగూడెమా? అదెక్కడ? కోయిల్గూడెం దగ్గర సార్. అక్కడ చీకటిగూడెం ఎక్కడ ఉందయ్యా? నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. అయ్యో లేదు సార్, కోయిల్గూడెం పక్క నుంచి కొంచెం అడవిలోకి వెళ్తే వస్తుంది. నేను ఇక్కడ 20 ఏళ్ల నుంచి అమ్మరోగా పనిచేస్తున్నా. అసలు ఈ మండలంలో ఎన్ని చెట్లు ఉన్నాయో, వాటికి ఎన్ని ఆకులు ఉన్నాయో కూడా చెప్పగలను. నాకు నువ్వు చెప్తావా? అదేంటి సార్ అలా అంటారు? నేను కోయిల్గూడెంలో 5వ తరగతి వరకు చదువుకున్నాను సార్. మా నాన్న చీకటిగూడెం నుంచి నన్ను భుజం మీద ఎక్కించుకుని వాగు దాటించి మరీ చదువు చెప్పించేవాడు. నువ్వు కోయిలగూడెంలో చదివావా? ఏ సంవత్సరంలో? 2002-03 సార్. సార్, మన స్కూల్లో 2002-03లో చీకటిగూడెం అనే ఊరు నుంచి నీ పేరేమన్నావా? రాములు. రాములు అని ఎవరైనా చదువుకున్నారా సార్? చీకటిగూడెమా? అదెక్కడుంది? అయినా ఒకసారి రికార్డ్స్ చూస్తాను, ఒక్క నిమిషం ఉండండి. లేదు సార్, ఎవరూ లేరు. అసలు ఆ ఊరెక్కడా? ఇక్కడ ఒకడు పునాది వేస్తున్నాడు. ఏంట్రా పిచ్చి వేషాలు వేస్తున్నావా? లేని ఊరిని సృష్టించి కాంపన్సేషన్ కోసం నాటకాలు ఆడుతున్నావా? నా దగ్గర నీ పిచ్చి వేషాలు వెళ్ళు. సార్ లేదు సార్, మా ఊరున్న మాట నిజం, నేను చదువుకోవడం నిజం సార్. నేను సిటీలో ఉండి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, నేను నాటకాలు ఆడడం ఏంటి సార్? సార్ నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను సార్. కావాలంటే నా ఐడి కార్డ్ ఇస్తాను, ఒక్కసారి ఆన్లైన్లో చెక్ చేయండి సార్. ఏంట్రా పిచ్చోడింగ్ చేస్తున్నావా? ఫేక్ ఐడి కార్డుతో హాస్టల్లో ఉంటున్నావా? గవర్నమెంట్ సొమ్ము తిని ఒళ్ళు బలిసిందేంట్రా? నోరు మూసుకొని బయటికి పో. నన్ను మోసం చేయాలని చూస్తే పోలీసులకి చెప్పి లోపల దోయిస్తా. ఏదో కుర్రాడు అని వదిలేస్తున్నా. పో బయటికి పో.